ఇక్కడ వింటావు, వెళ్ళి మళ్ళీ అమెరికాకు చెవులో ఊతావు. చూడండి, కంగారుగా బయలుదేరిపోయాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు భారత్కి సంబంధించి భారత పర్యటన చైనాకి, ఈ నేపథ్యంలో కంగారుగా బయలుదేరిపోయాడు. మీరు చూడండి, మన ప్రధాని ఎంత కంపోజ్గా వెళ్తూ ఉంటే కంగారు పడిపోతాడే, ఎక్కలేని కంగారు వచ్చేసింది. ఎందుకు ఇంత భయపడిపోయి వెళ్తున్నాడో చూసారా? అక్కడ ఆ ట్వీట్ చూడండి, పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్ SCO 2025. అరే మేము ఎప్పుడూ చెప్పలేదురా, నీకు ఒక విషయం ఒకటి గుర్తు చేయాలి. నిజమైన స్నేహితులు ఎప్పుడు నా దోస్తు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పరు రై. మీరు మీ మాయ రోగం అంతా ఇలాగే ఉంటుంది. ఇంకా ఏమంటాడు ఒక్కసారి కామెంట్స్, ఒకసారి ఆ లైన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అది అలాగే ఉంచండి, పనుల ఫ్రేమ్స్ అలాగే ఉంచండి. ఆయన చేసిన ట్వీట్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక, షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఏమంటున్నాడు, లాస్ట్లో 2 లైన్స్ చూడండి. స్ట్రాటజిక్ కోఆపరేటివ్ పార్ట్నర్, ఇలా ఈ అంశాలను చెబుతూనే ఇటు పాకిస్తాన్ చైనా ఆ ఫ్రెండ్షిప్ అదట ముందుకు వెళ్తూ ఉంటుందట, ముందుకి సాగుతూ ఉంటుందట. ఏం సాగేది? ఎందుకంటే మీకు క్లారిటీ లేదు, నీకేం కావాలో క్లారిటీ లేదు షహబాజ్ షరీఫ్. ఈ క్రమంలోనే భయపడిపోయావు కాబట్టి బెంబెలెత్తి పరిగెడుతున్నావు. డిపార్టింగ్ ఆన్ హిస్టారిక్ విజిట్ టు చైనా, చారిత్రాత్మకమైన పర్యటన అంట. అవును, ఇది చారిత్రాత్మకమైంది. ఇది నువ్వు ట్రంప్ కలిసి చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోవాలి నువ్వు కూడా షరీఫ్. నీ వల్లే నీ కుతంత్రాల వల్లే ట్రంప్ మాజీ బాడీ గార్డ్ని ఆ లాబింగ్ ఆఫీస్కి సంబంధించి నువ్వు నడిపించిన లాబింగ్ వల్లే ట్రంప్ చెడిపోయింది. ఈరోజు ట్రంప్ని చెడగొట్టిన ఆ భాగస్వాములో నీ పాత్ర కూడా ఉంది షహబాజ్ షరీఫ్, నీ ఆసిమ్ మునీర్ పాత్ర కూడా ఉంది షహబాజ్ షరీఫ్. ఈరోజు ఏషియా మీద ట్రంప్ కక్ష కట్టడంలో వెళ్ళు. ఏ మొహం పెట్టుకొని రష్యాకి నీ మొహం చూపిస్తావో, ఏ మొహం పెట్టుకొని భారత్కి నీ మొహం చూపిస్తావో, ఏ మొహం పెట్టుకొని చైనాకి సమాధానం చెప్తావో, ఏ మొహం పెట్టుకొని ఏషియాకు నువ్వు సమాధానం చెబుతావో చెప్పు. సమాధానం లేని ప్రశ్నలు నీ దగ్గర ఉన్నాయి షహబాజ్ షరీఫ్, ప్రశ్నలు మాత్రమే, సమాధానం ఒక్కటి కూడా నీ దగ్గర లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఎమోషన్స్, ఇట్స్ అ టైమ్ టు క్వశ్చన్. నిన్ను ప్రశ్నించుకో. ఏషియాని రోజు భ్రష్టు పట్టించడానికి ఏ భస్మాస్త్ర హస్తం అయితే పన్నాడో ట్రంప్, దాంట్లో నీ హస్తం కూడా ఉంది. నీ దేశం హస్తం. మరి ముఖ్యంగా దేశ ప్రజలు ఇక్కడ పూర్తిగా అండదలుచుకోలేదు. ఎందుకంటే ఏ దేశానికి సంబంధించిన రాజకీయ కుతంత్రాలు జరుగుతుంటేనే ఆ దేశం నాశనం అయిపోతూ ఉంటుంది. నీ దేశంలో రాజకీయ కుతంత్రం జరుగుతోంది. నువ్వు, నీ సైన్యం అంతా కలిసి నీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోంది. నువ్వు నీ సైన్యం కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించబట్టి ఈరోజు నీ దేశం నాశనం అయిపోతోంది. అందుకే లగెత్తుకుంటూ వెళ్తున్నావు కదా. లేకపోతే ఇక్కడ కూడా నీ ఆసిమ్ మునీర్ గారిని పంపించు. ఆసిమ్ మునీర్ని పంపించవయ్యా. అక్కడి నుంచి నీ గ్రీన్ సిగ్నల్ రాలేదా ట్రంప్ నుంచి? భయపడిపోతున్నాడు చైనా భారత్కి ఎక్కడ దగ్గర అవుతుందని చెప్పి. అరే నాయనా, నీతో ఏ దేశం దగ్గరైనా అది నీతో మిత్రత్వం కాదు. ఒక మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పండి. మీకు చైనా ఇచ్చింది ఫ్రీగా ఇచ్చిందా? ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతోంది కదా, దాంట్లో మీకు ఇచ్చింది ఏంటి? మీకు అప్పుగా ఇచ్చిందా, ముష్టి వేసిందా, ఫ్రీగా ఇచ్చిందా? సమాధానం చెప్పుకోండి మీరు. మీకు ముష్టేసిందా, లేకపోతే మీకు అప్పుగా ఇచ్చిందా, లేకపోతే వాళ్ళ స్వార్థంలో భాగంగా మీకు సేవ చేస్తానంటూ సోకాల్డ్ సేవనంటూ చెప్పుకొచ్చిందా? మీకే వదిలేస్తున్నా, మీరే ప్రశ్నించుకోండి. ఇటు అమెరికా మీకేమైనా ఫ్రీగా ఇచ్చిందా? ఈ ట్రంప్కి మీరు రాసివ్వాలా? ఈ ట్రంప్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి బిట్ కాయిన్ లేకపోతే ఏదో అంటారు కదా, దానికి సంబంధించి ఇవ్వాలా? దాంతోపాటు ఈరోజు చమురు గురించి ట్రంప్ మాట్లాడారంటే, నీ దేశంలో ఉన్న ఆ నిధులు నిక్షేపాలు లేకపోతే ఖనిజాల గురించి వెలికి తీసుకునే స్వేచ్ఛ హక్కు నీకు లేదా? అంత అమ్మేసుకుంటావా? నీ స్వేచ్ఛని, నీ స్వతంత్రాన్ని అమ్మేసుకొని ఉగ్రవాదాన్ని పెంచడం, పోషించడం కోసం నువ్వు పాటుపడతావా షహబాజ్ షరీఫ్? ఈరోజు మళ్ళీ లగెత్తుకొని వెళ్ళిపోతావా చైనాకి? పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్, నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు ఇన్నిసార్లు జపించడు మిస్టర్ షరీఫ్. నువ్వు మాటికి భయపడిపోతున్నావు, బెంబెలెత్తిపోతున్నావు కాబట్టి ఈరోజు పరుగు పెట్టావు, లగెత్తుకెళ్తున్నావు అటు
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాడు, నేను కూడా దాంట్లో భాగస్వామిని. ఒక్క మాట చెప్తా, గ్లాసుడు పాలు తీసుకుంటాం కదా, ఆ గ్లాసుడు పాలని అలా ఉంచితే పర్వాలా, దాంట్లో ఒక 2 చుక్కలు పెరుగేస్తే చాలు, ఏమవుతుంది? విరిగిపోతుంది. నువ్వు కూడా అంతే, ఆ 2 చుక్కలు ఇంకెవరో కాదు, నువ్వు వడవడాడు ఆసిఫ్ మునీర్, మీ ఇద్దరే. ఇంత చక్కటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఏదో అఫ్ కోర్స్ డిఫరెన్సెస్ ఉండొచ్చు గాక, ఈ ఇంట్లో అన్నదమ్ముల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి, దేశాల మధ్య ఎందుకు ఉండవు? మాట్లాడుకుంటారు. 3 దేశాధినేతలు, కీలకమైన నేతలు, ప్రపంచం మాట్లాడుకుంటుందయ్యా. నువ్వెళ్ళి మధ్యలో పానకలో పొడకలా దూరిపోవడం దేనికి? ఈరోజు ఏషియా నాశనం అయిపోతోంది, ఏషియా భ్రష్టు పట్టిపోతోంది. షహబాజ్ షరీఫ్ చేస్తున్న వాటికి ఏషియా ఈరోజు ఇబ్బంది పడుతోంది. ఏషియా భ్రష్టు పట్టిపోతుందని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట ఇది, నేను అంటున్న మాట కాదు. వాడే అంటాడుగా ట్రంప్. ఈ క్రమంలో వీడు పరుగులు పెడుతున్నాడు. ఎందుకు? ఎక్కడ చైనా భారత్కి దగ్గరైపోతే, ఎక్కడ వీడికి దూరం అయిపోతే, ఎక్కడ మళ్ళీ భారత్ వీడి బెదిరించిపోతే, ఎప్పుడు మళ్ళీ చైనా ఆదుకోకపోతే, అమెరికా మళ్ళీ వదిలేస్తే నా నెత్తి మీద ఎక్కడ పిడుగు పడుతుందో, మళ్ళీ నా నెత్తి మీద అంటే దేశం గురించి మళ్ళీ వీడికి ప్రేమ ఏడి సావదు అక్కడ. వీళ్ళకు ఇన్ ద సెన్స్ వీళ్ళ పర్సనల్గా, ఎందుకంటే దేశం మీద వీళ్ళకి ప్రేమ, ఎందుకంటే వరదలు వచ్చినా పట్టింపు ఉండదు, కరువు వచ్చినా పట్టింపు ఉండదు. దేశం మీద యుద్ధం జరిగితే ముందు వెళ్ళి ఆ కలుగులో దాక్కుండే పందుకొక్కు బ్యాచ్ ఇదంతా. అండ్ వీళ్ళు మాట్లాడతారు దేశం గురించి. వీళ్ళు యుద్ధంలో ఓడిపోయినా అవార్డులు ప్రకటించుకునే ఈ దుర్మార్గులు. అండ్ చూడండి, అఫ్కోర్స్ నువ్వు ఎస్సీలో ఉండొచ్చు కాక, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో నువ్వు మాట్లాడచ్చు కాక, కానీ నీ మాట ఎవడు పట్టించుకుంటాడయ్యా? చైనా వినిపించుకుంటుందేమో. గుర్తుపెట్టుకో, వినిపించుకోవడానికి పట్టించుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది షహబాజ్ షరీఫ్. నీ మాట వినొచ్చు, కానీ పెడచెవిని కూడా పెట్టచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నీ అవసరం కాస్త ఉంది, నీ దేశం అవసరం ఉంది కాబట్టి. భారత్ చైనా దగ్గరవుతుంటే పాక్ భయపడుతుందా అంటే కనుక ఎస్ అంటూ దాదాపుగా 90 నుంచి 100% అండి, 90% పైగా ఎస్ అంటున్నారు. నో అనే వాళ్ళ సంఖ్య 4% మాత్రమే ఉంది. బహుశా వెంకటేశ్వరులు గారు సేయింగ్ వై షౌటింగ్. సార్, ఇట్స్ నాట్ అబౌట్ షౌట్ సార్, వీ ఓంట్ షౌట్ ఫర్ ఆల్ ద టైమ్. మీరు రిమెంబర్, మీరు చూస్తుంటే ఎవ్రీ క్లిప్ని మీరు ఫాలో కండి. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ నేషన్, దాని గురించి మాట్లాడుకుంటాను సార్. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. అండ్ ఒక నాది షౌట్లో అనిపిస్తే కనుక ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ అంతే. నేను అంత షౌటింగ్తో ఏం లేను. ఎందుకంటే సార్, మనం చూసాం ఆపరేషన్ సింధు టైంలో ఎంత బాధపడ్డాము. అఫ్కోర్స్ చైనాతో మనకి ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి, అలా అని చెప్పి పూర్తిగా పక్కన పెట్టలేం కదా సార్. డిస్కషన్స్ జరుగుతున్నాయి, అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు విడిచిపెట్టలేం కదా. 3వ వ్యక్తి వచ్చి ఏదో చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా, లేకపోతే వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా. బట్ పక్కన ఉన్న పనికి మళ్ళీ వెలవాడు వచ్చి పుల్ల పెడితే ఎలా చూస్తూ ఊరుకుంటామండి? నేను కూడా కుటుంబంలో వ్యక్తిని అని చెప్పంటే పక్కన పెట్టాలి సార్. ప్రస్తుతం మనం పాకిస్తాన్ నేరేటివ్ సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే కనుక, నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ టు వన్ పర్సన్, ఒకటే అనాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రాపగండా చాలామందికి తెలుసు, జియో పాలిటిక్స్ను ఫాలో అవుతున్న చాలామందికి ఆ అంశం తెలుసు. వాళ్ళ నేరేటివ్, వాళ్ళ ప్రాపగండా ఎంతలా తీసుకెళ్ళగలిగారంటే